టాపిక్స్కి అటెండ్ కావాలి. ఎవ్రీడే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో ఇది ఉండదు, మళ్ళీ వేరే టాపిక్స్ ఉంటాయి, వేరే ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. ఫస్ట్ నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు, నెక్స్ట్ మళ్ళీ గురువారం ఉంటుంది మీటింగు. మీరు వచ్చిన వాళ్ళు హ్యాపీగా మళ్ళీ రావాలి. మీతో పాటు నలుగురిని తీసుకురావడానికి ప్రయత్నించారు. వచ్చిన వాళ్ళు మీ టీమే అవుతారు, వచ్చిన వాళ్ళు మీ అండర్లోనే జాయిన్ అవుతారు, వచ్చిన వాళ్ళు మీతో ప్రయాణం చేస్తారు. వచ్చిన వాళ్ళు బిజినెస్ ఇస్తే వాడికి ₹1,00,000 వస్తే నీకు 30,000 వస్తుంది. అర్థమైనా? వచ్చేటప్పుడు ఒక్కరిలో ఇద్దరు తీసుకురండి మినిమం. ఏం రాజు, నెక్స్ట్ టైం మేడంతో రావాలి. సార్ అడిగారు, మీరు కూడా ఒకసారి తీసుకొచ్చారు కదా, అలాగే మన మిగతా వాళ్ళు కూడా తీసుకురాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే నువ్వు ఇండివిజువల్గా ఫైటింగ్ చేస్తావా చెయ్యి, లేదా టీమ్తో ఫైటింగ్ చేస్తావా చెయ్యి, బట్ ఈ గోల్ ఈజ్ వెరీ క్లియర్ ఉండాలి. ఈ గోల్ క్లియర్గా ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. గోల్ మీన్స్ గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక 4 గోల్డ్ పెట్టుకోండి. ఫస్ట్ 2026 ఈ మంత్ ఏంటి, సెప్టెంబర్ కదా, 2026 సెప్టెంబర్ లేదా 2026 అక్టోబర్ 12, 2026 అక్టోబర్ 12 లాంచింగ్ ఉంది కదా, అదే డేట్ పెట్టుకుంది. 2026 అక్టోబర్ 12 నా లైఫ్ నేను మినిమం 25 లక్షలు సంపాదించాలి. ఇది మినిమం గోల్ అండి, మినిమం గోల్. ఇది ఎవరైనా సాధించవచ్చు తెలుసా ఈ సెక్టర్లో. 25 లక్షలు సంపాదించాలి 2026 అక్టోబర్ 12. ప్రతి ఒక్కరు సాధించవచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంచుకుంటాను. అంతేగాని 2026 12కి నేను 2 CRలు సంపాదించాలంటే నీ తరం కాదండి. అసలు నీకు ఏమి తెలియదు, నువ్వేమవుతావు కాదు. సీనియర్ హెల్ప్ తీసుకొని 20 లక్షలు సంపాదించుకో, ఎలిజిబుల్. ఫస్ట్ నీ డ్రెస్సింగ్ కోడ్ మార్చు, ఫస్ట్ నీ బ్రాండింగ్ మార్చు, సెల్ఫ్ ప్రమోషన్ తెచ్చుకో, ఇవన్నీ నేర్చుకో. ఫస్ట్ నువ్వు నేర్చుకున్నాక అన్నీ వస్తాయి. ఓకే సార్, క్లియర్? నెక్స్ట్ టైం ఆఫీస్కి మళ్ళీ మధ్యలో మీరు డైలీ రావచ్చు, వీకే కాదు, ఎవ్రీడే మీరు ఆఫీస్కి అటెండ్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. 24/7 మా గివింగ్ సర్వీస్. బట్ నేనేమంటున్నానంటే అల్టిమేట్ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సండే మీరు కస్టమర్లతో ప్లాన్ చేసుకోండి, ఎవ్రీ సండే టీమ్తో ప్లాన్ చేసుకోండి, ఎవ్రీ సండే కస్టమర్ని పైన ఫోకస్ పెట్టండి. రిజల్ట్ అనేది అదే వస్తుంది. పని చేసుకుంటూ ఫలితం గురించి ఆలోచించాలి, ఆటోమేటిక్గా గాడ్ ఇస్తుంది. ఓకేనా? వర్క్ ఈజ్ వర్షిప్. 4 గోల్స్ పెట్టుకోండి. ఆ 4 గోల్స్ మీరు వీలైతే మీ మెంటర్తో డిస్కస్ చేయండి. నేను ఈ గోల్స్ పెట్టుకున్నాను సార్, ఎట్లా నేను సాధించాలి, ఎట్లా నేను అచీవ్ అవుతాను, నాకు మీ సజెషన్ కావాలి అంటే ఐ గివ్ ద సజెషన్. నాకు లేకపోతే నా సీనియర్ దగ్గర తెలుసుకొని ఇస్తాను. ఓకేనా?